కరువు సీమ రాయలసీమకి అనేక వరాలు ప్రకటిస్తున్నారు తెలుగుదేశం. ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ముఖ్యమంత్రులంతా కూడా మనకి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు, తర్వాత మనకి అంతకుముందు వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కిరణ్ రెడ్డి, ఇంకా ఒక 6-7 మంది నాయకులు అంతా కూడా మనకి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. బ్రహ్మానంద రెడ్డి, ఈ రెడ్డి బ్యాచ్ అంట జగన్మోహన్ రెడ్డి. సరే, ఇలాంటి ప్రదేశంలో ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదండి చాలా కాలం పాటు. కొద్ది గొప్ప మరి చంద్రబాబు వచ్చిన తర్వాత మొదలైంది. కియా కార్స్తో మొదలైన ఈ యొక్క విప్లవం బుల్లెట్, మన పాట పాడుకున్నట్టుగానే బుల్లెట్ బండి కూడా వచ్చేసింది ఈ రాయలసీమకి. అక్కడితో ఆగిందా? ఆగలేదు. తర్వాత అక్కడ మనకి జెట్ విమానాల ఫ్యాక్టరీ వచ్చింది జెట్ వేగంతో. దీంతోపాటు మిసైల్ ఫ్యాక్టరీ కూడా అక్కడ రావడం జరుగుతున్నది. మరి వీటన్నిటినీ వచ్చిందనుకోండి, ఆ యొక్క స్టేట్ మొత్తం, ఆ యొక్క రీజియన్ మొత్తం ఎంత బాగా డెవలప్ అవుతుంది. ఒక కియా ఫ్యాక్టరీ వస్తేనే ఆ చుట్టుపక్కల ఒక విప్లవం వచ్చింది. ఆర్థిక విప్లవం, ఉద్యోగాల విప్లవం. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తుంటే చిన్న ఆడపిల్లలు, మేము ఎప్పుడు కూడా మాకు 15,000 రూపాయల జీతం మేము కళ్ళప్పుడు చూడలేదని, 15,000 ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి 20,000 జీతం అని నాకు. చక్కగా మాకు ఇక్కడ భోజనం, మంచి భోజనం పెడతారు, మేము చక్కగా మంచి హ్యాపీ లివింగ్లో ఉంటున్నాము అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చక్కగా మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తుంది, మా ప్రాబ్లమ్స్ చెప్తే వాటిని సరిదిద్ది సరిచేస్తూ ఉంటుంది. నిజంగా హృదయం పలకరించే ఇంటర్వ్యూ అవన్నీ. మరి ఇప్పుడు ఇన్ని రకాలుగా వస్తుంటే వాళ్ళ లోకేష్ బాబు కూడా ఒక మాట అన్నాడు, హైకోర్టు బెంచ్ని కూడా మేము రాయలసీమకి తీసుకువస్తున్నాము అని. ఇది చాలా మంచి పని. ఎందుకంటే రాయలసీమలో ఉన్న కేసులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ ముఠా తగాదాలు కానీ, బాంబులు వేసుకోవడం కానీ, అవన్నీ అవి చాలా ఎక్కువ. కాబట్టి అందులో ఈ హైకోర్టుకు వచ్చేటప్పుడు అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వెళ్ళినా సరే దారిలో కాచి ఈ కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తులతోనూ బాంబులతో దాడి చేసుకుని ఒకరినొకరు చంపుకుంటాం అనేది అక్కడ కొన్ని వర్గాలకి మామూలు అయిపోయింది. మరి అలాంటి సమయంలో, అలాంటి ప్రదేశంలో అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టడం అనేది చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాం మేమంతా కూడా, ప్రజలంతా కూడా. కానీ ఇక్కడ మరొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. రాయలసీమలో ఒక హైకోర్టు బెంచ్ ఉన్నట్టుగానే విశాఖపట్నంలో కూడా ఒక హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి అక్కడ ప్రజలు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు. కొంతకాలం అయితే అక్కడ లాయర్లు కూడా స్ట్రైక్ చేశారు. సుమారు ఒక 3 నెలల పాటు పాపం వాళ్ళు అక్కడ ఆ కోర్టు గేట్ ముందు పాపం మంచి మంచి డాక్టర్స్, ఈ లాయర్లు అంతా కూర్చొని రోడ్డు మీద వాళ్ళు చేస్తుంటే నాకు చాలా బాధ వేసింది చూస్తూ వెళ్తూ ఏంటి బాబు ఏంటి సంగతి అంటే, ఇలాగ ప్రత్యేక ఒక బెంచ్ ఇమ్మన్నామంటే దానికి ఎవరేం మాట్లాడట్లేదు అని. అఫ్కోర్స్ మేబీ అది జగన్ టైంలో అనుకుంటా, మరి కరెక్ట్గా నాకు కొద్దిగా జ్ఞాపకం లేదు. ఏదేమైనా సరే లాయర్లు, డాక్టర్లు ఇలాంటి వాళ్ళు అలా రోడ్డు మీద పడి ఉండటం అనేది చాలా అంటే గాయపరుస్తుంది హృదయాలని. అంత అవసరం, అంత దిగజార్చడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకూడదు. ఆఫ్టర్ ఆల్ ఏమడిగారు? ఒక బెంచే కదా. ఒక అసెంబ్లీలోనే మన దేశంలో ఇదివరకు కాశ్మీర్లో ఒకటి ఉండేది, జమ్మూలో ఉండేది. అలాంటప్పుడు హైకోర్టు బెంచ్ 2 భాగాల్లో ఉంటే తప్పేంటి? దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే 3 చోట్ల, మనం 3 రాజధానులు అంటలేదు, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. 3 చోట్ల హైకోర్టు ఉండటం వలన ఆయా ప్రాంతంలో ఉన్న కేసులు త్వరితగతిన సెటిల్ అవుతాయి. లేకుంటే ప్రతివాడిని హైకోర్టుకి వెళ్తాను డబ్బులు ఉన్నవాడు ప్రతివాడు హైకోర్టుకి వెళ్తా అంటే న్యాయం ఉన్నా సరే నాలాంటి వాడు కోర్టుకి వెళ్ళాడు మళ్ళీ హైకోర్టుకి. మరి అలాంటి ఇవన్నీ తగ్గిపోతాయి కదా. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఉందనుకోండి, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి అందరూ కూడా ఎవరైనా సరే రావచ్చు, సమస్య ఏం కాదు. వచ్చి తన వాద్యాలు వినిపించుకుంటూ ఆ కేసును పరిష్కరించుకొని న్యాయం పొందడానికి అవకాశం వస్తుంది. మరి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని ప్రజలంతా కోరుతున్నారు లోకేష్కి. దానివల్ల అనేక రకాలైన కేసులు కూడా త్వరితగతిన
డిస్పర్స్ అవటానికి జడ్జిల నియామకంలో కూడా మీరు కేంద్రంపై అంటే సుప్రీంకోర్టులో ఒత్తిడి తేవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. బెంచ్ పెట్టినంత మాత్రం సరిపోదు, ఆ బెంచ్కి కూర్చోడానికి సరైన ప్లేస్లు ఇవ్వాలి. వైజాగ్లో మనం చూస్తాం, పాపం కన్స్యూమర్ కోర్టులో ఎంత దుర్బల పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారో వారికి సరైన ఇది లేక. ఆ జడ్జిలకి వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకనే పాపం వాళ్ళు ఎవరి మీద కూడా ఎక్కువ పెనాల్టీలు లేరు. తప్పు చేసిన పార్టీకి కోర్టు రాకపోయినా సరే వాళ్ళు అలాంటి కేసుల్లో ఒక 5,000 3,000 పెనాల్టీస్ వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ చేయలేరు. అదే కనుక ఢిల్లీలో ఉందనుకోండి, బ్రహ్మాండమైన బిల్డింగ్, ఎవడైనా సరే ఒక రియల్ ఎస్టేట్ వాడు మీద కేసు పడినప్పుడు ఆ ఓనర్ కనుక కేసు అక్కడ రాకపోతే ₹1,00,000 ఫైన్ వాడికి. మరి ఈ తిరిగినందుకు వీటికి చాలా ఎక్కువ, 2 లక్షలు 3 లక్షలు అలా వేసేస్తారు, సచ్చినట్టు కడతారు అక్కడ. ఇక్కడ 5,000 3,000 2,000 ముష్టి వచ్చినట్టుగా ఉంటుంది. మరి ఆయన కోర్టును అంటున్నామని చెప్పి అనుకోకండి, మరి చెప్తున్నమాట వాస్తవం. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కోర్టులు ఉంటే పనిచేయవండి. వాళ్ళ తీర్పులు కూడా బాగుండవు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ చికాకులో సరైన తీర్పులు కూడా ఇవ్వలేరు. అది వాళ్ళ తప్పు కాదు. ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం మన పైన, ప్రభుత్వం పైన ఉంది. మంచి బిల్డింగ్స్ ఇవ్వండి. మీరు అన్ని ఎకరాల పొలాలు కంపెనీలకు ఇచ్చినప్పుడు న్యాయం జరగడానికి ఒక పెద్ద కాంప్లెక్స్, ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ కట్టడానికి వైజాగ్లో కానీ లేకుంటే రేపు కర్నూలులో కానీ ప్రస్తుతం ఉన్న ఈ దీంట్లో కానీ మన అమరావతిలో కానీ, ఇప్పటికీ విజయవాడ ఉన్న కోర్టులు ఇంకా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. ఇంకా నంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచాలి, జడ్జెస్ పెంచాలి. న్యాయం అంటే మీకు అందరూ తెలియదని కాదు, ఆలస్యంగా జరిగినటువంటి న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సపోజ్ ఇల్లు స్థలం అమ్మేస్తాడు, వాడు అమ్మేసి కూర్చేసి నేను అమ్మలేదు అంటాడు. ఆ పక్క పాపం కొన్నవాడేమో ముసలాడై ఉంటాడు అలాగా. ఆడు మన కోర్టులు అలా తిప్పుతూ ఉంటే మన లాయర్లు వాయిదా ఆడుతూ ఉంటాడు, వాయిదా అని. ఆ ముసలాడు ఎప్పుడప్పుడు పోతాడు కదా, పోయిన తర్వాత ఇంక తిరిగి వాడు లేదు కదా, అప్పుడు అంతా నాదే అనుకుంటాడు. ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఇస్తుంది ఎవరు? ప్రభుత్వమే కదా. పాపం ఎంతో కష్టపడి ఒక చిన్న స్థలం కొనుక్కొని రిటైర్ అయిన తర్వాత అక్కడ ఉందాం అనుకుంటే అలాంటి వాడికి అవకాశం లేకుండా చనిపోవాల్సి వస్తున్నారు కదా. మరి ఇవన్నీ గమనించండి. వైజాగ్లో కూడా ఒక మంచి కోర్టు రావాలి, మంచి స్థలంలో రావాలి. మరి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా వీటి కోసం వాటి కోసం. మరి విజయవాడకు ఉన్న కోర్టు కూడా మీరు ఏదో మన పాపం మాజీ సీజే ఆయన కొద్ది కళ చేసుకుని ఆగిపోయిన కట్టడాన్ని పూర్తి చేయించారనుకోండి, కానీ అక్కడితో ఆగలేదు, ఇంకా స్థలం కావాలి. కొన్ని కోట్లు ఇంకా మనకి పక్కనే ఈ చర్చి తాలూకా స్థలాలు చాలా ఉన్నాయి. రిక్వెస్ట్ చేయండి, వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చి ఆ స్థలాల్లో సిఎస్ఐ చర్చ్ అంటారు, అది ఆ స్థలాల్లో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటేనే సివిఆర్ స్కూల్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఎందుకంటే ఏకేటీపీ హై స్కూల్లో అంత పెద్ద స్థలాన్ని మొత్తాన్ని ప్రభుత్వం రకరకాల వాటికి వాడుకున్నారు. మరి ఇక్కడ వాడటానికి సమస్య ఏంటి? అక్కడ కూడా మంచి కోర్టులు కట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మరి సత్వర న్యాయం, సమాన న్యాయం, సమానత్వం కోరుకునే ప్రజలందరూ కూడా లోకేష్ లాంటి యువకుడు ముందుండి నడిపిస్తాడని ఆశిస్తూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.